హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో 2 రెసిపీస్ చూపిస్తున్నాను. అది కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకటి నాన్ వెజ్, అలాగే ఒకటి వెజ్ అండి. ఇది ఆనపకాయతో చేసుకుంటున్నాము మనం. నార్మల్గా అయితే మన ఇంట్లో చాలా మంది ఎండు రొయ్యలు, ఎండు చేపలు తినరు కదా, కొంచెం మంది తింటారు. మా ఇంట్లో అయితే మా నాన్నగారు ఒక్కైనా తింటారు, మేము ఎవరం తినం. సో అలా ఒక్కళ్ళే తింటున్నప్పుడు వాళ్ళకి స్పెషల్గా అది రెసిపీ ఉండాలి అనుకుంటే కొంచెం కష్టమని ఎక్కువ చేయం కదా. అలా కాకుండా ఇలాగా ఒకటేసారి ఈజీగా వెజ్ వాళ్ళకి వెజ్, అలాగే ఎండ్రాయిలు తినే వాళ్ళకి ఎండ్రాయిలు ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నామండి. సో మిస్ అవ్వకుండా మొత్తం అంతా చూసేయండి, స్కిప్ చేయకుండా ఎక్కడ. అలాగే మీకు ఎండ్రాయిలు, ఎండు చేపలు ఇష్టమా? మీ ఇంట్లో ఎవరు తింటారు? మీరు కూడా చాలా ఇష్టంగా తింటారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే ఎండ్రాయిల్ని బాగా నీట్గా బాగు చేసుకుని బాగా వాష్ చేసేసుకోండి ఒక 2 టైమ్స్. ఎందుకంటే దాంట్లో ఇసుక అలాంటిది ఉంటుంది కాబట్టి బాగా 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం ఆనపకాయతో చేసుకుంటున్నాం కాబట్టి ఆనపకాయ ముక్కలు కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని నీట్గా పక్కన పెట్టేసుకోండి. చూసారుగా ఈ సైజ్ ముక్కల్లో అయితే కట్ చేసుకోండి, అవి ఉడికేసరికి ఇంకా చిన్నగా అవుతాయి. అండ్ ఈ కర్రీలోకి మనం ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాం, అలా అయితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చీరికల కింద కట్ చేసేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవన్నీ మొత్తం ఒక్కసారే ఉడకపెట్టుకుంటామండి. దానికోసం కుక్కర్ తీసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. అవి వేసేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. అండ్ పసుపు వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే ఆనపకాయ ముక్కల్లో ఆల్రెడీ వాటర్ వస్తాయి. సో కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసేసుకున్నాక మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ కూడా చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి వీడియోస్. సో 3 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. ప్రెజర్ అది తగ్గాక కుక్కర్ అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాము. చూసారా మనకి ఆనపకాయలు ఎంత బాగా కుక్ అయిందో ముక్కలు. సో ఇప్పుడు దీన్ని 2 కర్రీస్ కింద మనం కుక్ చేసుకోవాలి. వెజ్ వాళ్ళకి నార్మల్గా అండ్ నాన్ వెజ్ వాళ్ళకి ఎండు రొయ్యలు వేసి. సో ఫస్ట్ అయితే మేమైతే ప్యారలల్గా చేసేసుకున్నామండి, ఒక వైపు అది ఒక వైపు ఇది. కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఫస్ట్ అయితే వెజ్ చూపిస్తున్నాను, వెజ్ అయ్యాక నాన్ వెజ్ చూపిస్తాను. సో వెజ్ కోసం అయితే ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు అప్పుడే ఫ్రెష్గా దంచిన వెల్లుల్ని కూడా వేసుకోండి. ఆర్ మీరు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవచ్చండి, డైరెక్ట్ దంచుకోకుండా కూడా. మీకు ఏది వీలుగా ఉంటే అలా వేసుకోవచ్చు. సో అవన్నీ వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకున్నాక దాంట్లో ఎండుమిరపకాయ ముక్కలను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. సో వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసి అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు దాంట్లో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోండి. మీకు ఎంతైతే వెజ్ కర్రీ కావాలో అంత వేసుకోండి, మిగతాది నాన్ వెజ్కి ఉంచుకోండి. సో ఆనపకాయ ముక్కలు అవి వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం ఇందాక ఆనపకాయ ముక్కలు కుక్ చేసుకున్నప్పుడు సాల్ట్ అనేది అసలు వేసుకోలేదు. సో ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మొత్తం సాల్ట్ అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఆనపకాయలు ఇంకొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మనకి ఎందుకంటే ఆనపకాయ ముక్కలు 80% కుక్ అయినాయి అండ్ ఈ మసాలాలు అవన్నీ ఆనపకాయలకి పట్టాలి కాబట్టి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి.
అండ్ మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. కర్రీ మనకి దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూసారుగా, మ్యాక్సిమం మనకి ఆనపకాయలు మొత్తం కుక్ అయిపోయినాయి, ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే మిల్క్ వేసుకుంటామండి. మేమైతే మిల్క్ వేసుకుంటాము ఇగురు కూరల్లో. సో మిల్క్ యాడ్ చేస్తున్నాం ఒక చిన్న గ్లాసుడు. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే స్కిప్ చేసేసి కర్రీ దగ్గరికి వచ్చాక అక్కడితో ఆపేసుకుని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒకవేళ మిల్క్ యాడ్ చేస్తే మాత్రం మూత పెట్టొద్దు. మూత పెట్టకుండా కర్రీ అంతా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా మనకి కర్రీ అంతా దగ్గరికి వచ్చేసింది, అంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. సో ఇంకా నెక్స్ట్ నాన్ వెజ్ కర్రీ కదా, సో అది కూడా చేసేసుకుందాం. సో దానికోసం కూడా కొంచెం ప్రాసెస్ డిఫరెన్స్ ఉంటుంది, మిగతాదంతా సేమ్ అండి. సో దానికోసం కూడా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక యాజ్ యూజువల్ తాలింపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బలు అవి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. వాటితో పాటు ఇందాకట్లాగానే వెల్లుల్లి ఫ్రెష్గా దంచింది కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక దాంట్లో మళ్ళీ ఎండుమిరపకాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి వేసేసుకోండి కట్ చేసుకుని. దాంతోపాటు గుండు అంటే లోపల గింజలు అవి కూడా వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. సో ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు, అవి కూడా వేసేసుకోండి. వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అవ్వాలండి, ఆ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారుగా మనకి ఎండు రొయ్యలు ఫ్రై అయిపోయినాయండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆనపకాయ ముక్కలు, వెజ్కి తీసేసాక మిగిలింది దీంట్లోకి వేసేసుకోండి. సో ఆనపకాయ ముక్కలన్నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఇంకొకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. ఈ ఎండురాయిలు అవి వండుకున్నప్పుడు ఇల్లంతా మాత్రం స్మెల్ అంతా పట్టేస్తుందండి, ఇల్లు మొత్తం స్మెల్ పెట్టేస్తుంది, అదే స్మెల్ వస్తుంది ఇల్లంతా కొంచెం సేపు వరకు. సో చూసారు కదా, మొత్తం మిక్స్ చేసేసుకోండి పైకి కిందకి మొత్తం అవన్నీ, అంటే ఎండ్రాయిల్ పైకి మొత్తం ఆనపకాయతో మిక్స్ అయ్యేటట్టు. ఆ స్మెల్ అంతా ఆనపకాయ ముక్కలకు కూడా పడుతుంది. సో సాల్ట్ కూడా వేసుకున్నాక ఇంకొకసారి పైకి కిందకి మొత్తం అంతా సాల్ట్ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు. అండ్ మధ్యలో తీసుకుని మిక్స్ చేసుకోవడం మర్చిపోకండి. సో చూసారుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం మిల్క్ వేసుకుని కుక్ చేసుకుంటున్నాము. యాజ్ యూజువల్ మిల్క్ ఇష్టం లేకపోతే ఆ స్టెప్ స్కిప్ చేసేయచ్చు, కానీ మిల్క్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి కూరల్లో. సో మిల్క్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకుని కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకోకుండా. మనకి కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసింది అంటే లాస్ట్లో కావాలి అనుకుంటే కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం. సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ కర్రీస్ మనకి రైస్తో పాటు చపాతీ పుల్కాలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.